పాట ఎలా పాడాలి అంటే మనలో స్ట్రెస్ ఉంటుంది కదా, అది పాలు నీళ్ళ లాంటిది. పాలు నీళ్ళు కలిస్తే ఏమైద్ది, రెండు కలుషితమవుతాయి కదా. అలా ఉండకూడదు. మన స్ట్రెస్ ఎలా ఉండాలంటే, పాలు నీళ్ళు ఒకే పాత్రలో పోస్తే పాలు పాలుగానే ఉండాలి, నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి. రెండు మిక్స్ కావద్దు. అదిగో అలా పాడాలన్నమాట. అలాగే పాటలో కూడా స్ట్రెస్ ఉంటుంది. అయితే మనం పాడే పాట స్ట్రెస్ కూడా అంతే, పాలు నీళ్ళ లాంటివి. ఒకే పాత్రలో పోస్తే రెండు మిక్స్ కావద్దు, పాలు పాలుగానే ఉండాలి, నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి. ఇలా పాడాలన్నమాట. ఇలా మనం పాట యొక్క ప్రతి చరణం కూడా రెండో చరణంతో మిక్స్ కావద్దు. అంటే పాలు నీళ్ళు కలిస్తే ఎట్లుంటే రెండు మిక్స్ అవుతాయి కదా, అలా కావద్దు. పాలు పాలుగానే ఉండాలి, నీళ్ళు నీళ్ళుగానే ఉంటే ఎలా ఉంటుంది. ఒకే పాత్రలో పోసిన పాలు పాలుగానే ఉండాలి, నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి. అలా మొదటి చరణం రెండో చరణం వేరువేరుగానే ఉండాలి, ఎక్కడ కలుసుకోవద్దు అనమాట. ఆ విధంగా పాట పాడాలి. ఈ విధంగా మనం పాట పాడుతున్నప్పుడు అంటే మనలోని స్ట్రెస్ ఉంటుంది కదా, ఆ రెండు పాలు నీళ్ళు కలవనట్టుగా ఉండాలి. ఒకే పాత్రలో పాలు నీళ్ళు కలవద్దు, పాలు పాలుగానే ఉండాలి, నీళ్ళు నీళ్ళుగా ఉండాలి. అలాగే పాట పాడుతున్నప్పుడు పాటలు కూడా స్ట్రెస్ ఉంటుంది, పాట ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఆ రెండు కూడా కలవద్దు. అంటే ఒకే పాత్రలో పాలు నీళ్ళు పోస్తే పాలు పాలుగానే ఉండాలి, నీళ్ళు నీళ్ళుగానే ఉండాలి. అంత క్రిటికల్గా ఉండాలన్నమాట. ఇలా మీరు పాట అంతా పాడాలి. పాటలో 10 చరణాలు ఉంటాయి, 20 చరణాలు ఉంటాయి. అవన్నీ ఇలాగే పాడాలి. పాలు పాలుగా ఉండాలి, నీళ్ళు నీళ్ళుగా ఉండాలి తప్ప పాటలో స్ట్రెస్ పాట కలవద్దు అనమాట. అలాగే మీలో స్ట్రెస్ ఉంటుంది, మీ స్ట్రెస్ కూడా మళ్ళీ పాలు నీళ్ళు కలవకుండా ఉంటాయి చూసారా, అలా ఉండాలి. ఒకే పాత్రలో పాలు వేరుగా ఉండాలి, నీళ్ళు వేరుగా ఉండాలి, రెండు కలవద్దు అనమాట. ఇలా పాడండి పాట.